ఆటన్నాక గెలుపోటములు సహజం, స్పోర్టివ్గా తీసుకోవాల్సిందే. అయితే గెలిచినా ఓడినా కొందరు క్రికెటర్లు మాత్రం ప్రత్యేకంగా నిలుస్తారు. జట్టు ప్రయోజనాలే లక్ష్యంగా దూసుకుపోతారు. అలాంటి ప్లేయర్ల జాబితాలో విరాట్ కోహ్లీ ముందే ఉంటాడు. ఏళ్లుగా భారత జట్టుకు సేవలందిస్తున్న పరుగుల రేసులో దూసుకుపోతూనే ఉన్నాడు. ఇంకా తనలో పరుగుల దాహం తీరలేదని నిరూపించుకుంటున్నాడు. కుర్రాళ్లకు ఆదర్శంగా నిలుస్తూ టాప్ క్లాస్ ఆట తీరును కొనసాగిస్తున్నాడు. న్యూజిలాండ్తో కీలకమైన ఇండోర్ వన్డేలోనూ ఒత్తిడి లేకుండా బ్యాటింగ్ చేశాడు. ఓ దశలో 71 పరుగులకే టీమిండియా 4 వికెట్లు కోల్పోయినా తను క్రీజులో నిలబడ్డాడు. న్యూజిలాండ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కోవడంపైనే దృష్టి పెట్టాడు. ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడే కాదు, చేజింగ్లోనూ విరాట్ స్పెషల్ అని అనుకునేలా మరోసారి తన పని తాను చేసుకుపోయాడు. కెరియర్లో 131వసారి 50+ స్కోర్ను సాధించాడు. 299 ఇన్నింగ్స్ల్లోనే ఈ ఘనతను అందుకున్నాడు. వన్డేల్లో కింగ్గా పేరు తెచ్చుకున్న కోహ్లీ బ్యాటింగ్ ఆర్డర్లో టీమిండియాకు ఇప్పటికీ తాను కీలకమే అని చాటుకున్నాడు. నిజానికి ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత నుంచి విరాట్ కోహ్లీ ఏమాత్రం తగ్గడం లేదు. రన్ రేస్లో టాప్ గేర్లోనే దూసుకుపోతున్నాడు. ఆస్ట్రేలియా గడ్డ మీద సవాళ్లు ఎదురైనా తన స్టామినా చూపించాడు. తొలి 2 మ్యాచుల్లో డకౌట్ అయినప్పటికీ ఆ తర్వాత దంచికొట్టాడు. 3వ మ్యాచ్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఆఖరి వన్డేలను హాఫ్ సెంచరీ కొట్టాడు. అదే దూకుడును న్యూజిలాండ్తో సిరీస్లోనూ కొనసాగించాడు. టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్లో పిల్లర్లా నిలిచాడు. ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికాతో సిరీసుల్లో రోహిత్ కూడా మెరిశాడు. కానీ న్యూజిలాండ్తో సిరీస్లో మాత్రం తడబడ్డాడు. 3 మ్యాచుల్లో కలిపి ఒక్కసారి కూడా హాఫ్ సెంచరీ మార్క్ టచ్ చేయలేదు. అయితే ఆస్ట్రేలియాతో సిరీస్ నుంచి చూస్తే ఇద్దరిలో కనీసం ఒక్కరైనా రాణించిన మ్యాచ్లు ఎక్కువే ఉన్నాయి. కివీస్తో సిరీస్లో రోహిత్ అంచనాలు అందుకోలేకపోయినా వచ్చే వన్డే వరల్డ్ కప్ను దృష్టిలో పెట్టుకుంటే టీమిండియాకు కీలక ఆటగాడని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సేవలు భారత జట్టుకు చాలా అవసరమంటున్నారు. ఇప్పటికే రోకో లేకపోవడంతో టీ20లు, టెస్టులకు క్రేజ్ తగ్గిందనే చర్చ ఉంది. వన్డే వరల్డ్ కప్లోనూ ఆడకపోతే అభిమానుల్లో ఆసక్తి తగ్గుతుందనే వాదన వినిపిస్తోంది. ఆసెస్తో సిరీస్ నుంచి ఓవరాల్గా ఫామ్, ఫిట్నెస్ ప్రకారం చూసిన రోకోను వన్డే వరల్డ్ కప్ వరకు కొనసాగించాలనే డిమాండ్సే ఎక్కువగా ఉన్నాయి. సెలెక్టర్ల నుంచి క్లారిటీ లేకపోయినా సీనియర్లిద్దరూ ప్రపంచ కప్ బరిలో దిగటం ఖాయమన్న చర్చ జరుగుతోంది.